నిన్న మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఒంగోలు వచ్చారు. ఒంగోలు వస్తే మంత్రిగా ఒంగోలు వస్తే సహజంగా మనం ఆశించేది మన జిల్లాలో ఉన్న వెలుగొండ గురించి చెప్తాడని, అది ఎప్పుడు పనులు పూర్తి చేస్తాడని మనం ఆయన నుంచి ఆశిస్తే ఆయన ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ఒక ప్రమాదాన్ని భూతద్దంలో చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పున్నట్టుగా, ప్రమాదంలో తప్పున్నట్టుగా చెప్పడానికి ఆయన 15 నిమిషాలు అలసట్లు పడ్డాడు. చెప్పిందే చెప్పి ప్రమాదవశాత్తు మా పార్టీ కార్యకర్త చనిపోయారు, మేము కాదల్లా, కాన్వాయ్లో చనిపోయారు, వేరే వెహికల్ దగ్గర చనిపోయారని మీ ఎస్పీ చెప్పాడు. ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ పెట్టాడు, వెహికల్ సీజ్ చేశారు, ఆ వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకు సీజ్ చేయకపోయింది. మీరు ఒక వీడియో రిలీజ్ చేసి అది 24 గంటల తర్వాత రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి బండి తగిలిందని చెప్పి బాధ్యత లేకుండా పక్కన లాగారని ఏదో చంపేసి పక్కన పెట్టినట్టుగా మీరు చెప్తున్నారు. మీరే వీడియోలు గమనించవచ్చు. మనిషికి స్వల్ప గాయాలైనాయి, రోడ్డు పక్కన కూర్చోబెట్టి 108 ఫోన్ చేశారు, 108 వచ్చింది, ఎక్కించుకెళ్ళారు, దారిలో చనిపోయాడని చెప్తున్నారు. మాకున్న అనుమానాలు ఏంటంటే అక్కడ లైన్ వాళ్ళు ఎవరు లేరు, స్వల్పకాలైన మనిషి ఎట్లా చనిపోయాడు అనేది మా పార్టీకి కూడా అనుమానాలు ఉన్నాయి. అక్కడ మీ పోలీసు వాళ్ళు ఇచ్చిన పంచనామాలో మోచేతులకి ముఖానికి అన్ని గోక్కుపోయి అని చెప్పారు. గోక్కుపోయి గీతలు పడి ఏమాత్రం ఫ్రాక్చర్ లేకుండా, ఎక్కడ కాలు కానీ చెయ్యి కానీ కాలం బోన్ కానీ ఎక్కడ ఫ్రాక్చర్ అనేది కనపడకుండా, ఫైండింగ్స్లో పోస్ట్ మార్టం ఫైండింగ్స్ లేకుండా ఎట్లా మనిషి చనిపోతారు అకారణంగా ప్రమాదాల్లో? ఒకసారి అది ఆలోచించుకోవాలి. అయితే సాక్ష్యం లేదు కాబట్టి మేము ఇట్లని నేను చెప్పలేని పరిస్థితి. ప్రమాదం జరిగింది, మా పార్టీ తరఫున ఆ కుటుంబానికి చేయాల్సిన సహాయం చేశారు. దాని గురించి ఒక మంత్రి జిల్లాకు వచ్చి చెప్పడానికి 15 నిమిషాలు టైం కేటాయించడం, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా తొక్కిచ్చాడంటాం, అందులో ఒక దళితుడు తొక్కిచ్చాడంటాం. అయ్యా, మీకు దళితుల పట్ల ప్రేమ ఉందా? దళితులను బజార్లో నిలబెట్టి అరికాళ్ళు మిగిలేటట్టు పట్టడం, దళితులు ఆడపిల్లల మీద 14 మంది 15 మంది ఆశవేకంగా అత్యాచారాలు చేస్తుంటే వాటి గురించి మీ పేపర్లు రాయరు, మీరు సరైన చర్యలు ఉన్నట్టుగా కనపడవు. మీరు దళితుల పట్ల ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడతారు. దళితులు వైఎస్ఆర్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్, మా పార్టీకి బ్రాండ్ అంబాసిడర్. మీరు ఏదో చెప్పుకున్నా ఎస్సీ కమ్యూనిటీస్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు హీరో. సరే, ఆయన వెంటపాల గ్రామం వెళ్తే అదొక తప్పుగా నిమ్మల రామారాయుడు చెప్తాడు. వెంటపాల గ్రామంలో మా పార్టీ కార్యకర్త గ్రామస్థాయి నాయకుడు చనిపోతే వాళ్ళ తండ్రి వచ్చి, అయ్యా మా వాడు మీకు వీరాభిమాని, నేను విగ్రహం పెట్టుకున్నాను, మీరు వచ్చి ఆ విగ్రహాన్ని మీ చేతులతో ఓపెన్ చేయించుకోవాలని ఆయన కొన్ని పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే, బాధ్యతగా పార్టీ కార్యకర్త చనిపోయినందుకు కాకుండా వాళ్ళ తండ్రి గారి కోరిక మేరకు ఆ ఊరు వెళ్ళటం జరిగింది. ఊరు వెళ్తుంటే ప్రజలు నిరాజనాలు పలికారు. దారి పడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని, ఆయన చేసిన సంక్షేమాలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి మీరు చేసిన వెలుపోటు గుర్తుకొచ్చి మీకు ఒక బుద్ధి చెప్పాలని కసితోటి ప్రజలు రోడ్డు మీదకి వస్తారంటే మీరు వాళ్ళని కంట్రోల్ చేయలేక అక్కస్తోటి ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తూ ఆయన మనిషిని తొక్కియడం కోసమే ప్రయాణం మొదలు పెట్టినట్టు, దాంతోపాటు కారులో ఉన్న వాళ్ళందరూ తొక్కుమని ప్రోత్సహించినట్టు, ఒక బస్సులో వెళ్తే బస్సు యాక్సిడెంట్ చేస్తే బస్సులో ఉన్న వాళ్ళందరూ బాధ్యుల,
పక్కన విఐపి సీట్లో కూర్చున్న వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళందరూ ఎట్లా బాగా చదువుతారు? మనందరికీ తెలుసు, యాక్సిడెంట్లు అయితే వెహికల్ సీజ్ చేస్తారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి డ్రైవర్ పంపిస్తారు, పేపర్లన్నీ ఉన్నాయా లేదో వెరిఫై చేస్తారు, ఇంతే కదా. డ్రైవర్ని కోర్టులో పెడతారు. అట్లా కాకుండా ఏదో వెహికల్ తీసుకెళ్ళిపోయి బుల్లెట్ ప్రూఫ్ వాటర్ తీసుకెళ్ళిపోతున్నట్టు ఈయన నేరం A2, A3, A4, A5 అని కారులో ఉన్న వాళ్ళందరినీ ముద్దాయిలుగా చిత్రీకరించడం, ఈ పెట్టి కేసులతో మీరు ఏం సాధించాలని మీరు ఒక మాట అడుగుతారు. బాధ్యత లేదు, బాధ్యత లేకుండా ఆగలేదు, ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా అని నిమ్మల రామారెడ్డి మాట్లాడాడు అన్న. ఆ మాత్రం బాధ్యత లేదా అని. తమరికి లోకేష్ గారు పాదయాత్రలయ్యా ఎన్టీ రామారావు గారి స్వయాన మనవడు. లోకేష్ కూతురు బిడ్డ అయితే తారక రత్న కొడుకు బిడ్డ, నందమూరికి నిజమైన వారసు. స్ట్రోక్ వచ్చి పడిపోతే పాదయాత్ర మీరు ఆపారా? లోకేష్ ఏమన్నా పాదయాత్ర ఆపాడా? కందుకూరు చంద్రబాబు నాయుడు వచ్చి కందుకూరులో అపోజిషన్ లో సభ పెడితే కాలంలో పడి 8 మంది చచ్చిపోతే చంద్రబాబు నాయుడు సభ రద్దు చేసుకుని వెళ్ళాడు. ఏంటి మీరు మాట్లాడే మాటలు? పుష్కరాల్లో మీ ప్రచార పిచ్చితోటి మీరు షూటింగ్ కోసం గేట్లన్నీ వేసి ఒక్కసారిగా గేట్లు తీసి అంటే జనమందరూ ప్రవాహంలాగా వస్తూ ఉంటే మీరు ఆ విజువల్స్ కోసం అంటే సినిమా ఇదేమన్నా నిజ జీవితాలతో ఆడుకొని గేట్లు ఒకసారిగా ఓపెన్ చేస్తే ఆ తొక్కిసలాట్లో ముహూర్తం ఉందని చెప్పి ముహూర్తానికి మీరు గేట్లు తీయటం, ఒకసారిగా ప్రజలు వచ్చి పడి ఒకరి మీద ఒకరు పడి 20 మంది చచ్చిపోతే మీరేమన్నా బాధ్యత వహించారా? క్షమాపణ కోరారా? మీరెట్లా బాధ్యత గురించి మాట్లాడతారు? మీరు నోర్లు ఉన్నాయని చిన్నగా చెబితే ఏదో ప్రజలు నమ్ముతారని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విలన చేసి మీరు చెప్పాలనుకుంటే ప్రజల పట్ల హీరో ఆయన, రైతుల పట్ల హీరో. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకు గిట్టుబాటు ధరపిచ్చి రైతు భరోసా సంవత్సరం ఇచ్చి రైతాంగాన్ని అందరిని ఆదుకున్న హీరో ఆయన. వెల్ఫేర్ స్కీములతోటి పేదరికం బాధితుల హీరో ఆయన. ఆయన ఆలోచనలతోటి ఆయన ఆచరణతోటే మన రాష్ట్రంలో GST వసూళ్లు పెరిగింది, అభివృద్ధి పెరిగింది, రాష్ట్ర ఆదాయం పెరిగింది, రాష్ట్రం పురోగతి సాధించింది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు గురిజాడ. మా దృష్టిలో అభివృద్ధి అంటే కుటుంబాల అభివృద్ధి, మా పార్టీ దృష్టిలో, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో వ్యక్తుల అభివృద్ధి, కుటుంబాల అభివృద్ధి సాధిస్తే ఆ దేశం ఆ రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు. మీ దృష్టిలో 4 బిల్డింగ్లు కట్టి అంటే 4 బిల్డింగ్లు 2 బిల్డింగ్లు ఒక దిక్కు కట్టి వాటికి అద్దాలు పెట్టి అదొక్కటే అభివృద్ధి అని చెప్పి ప్రపంచం అందరూ చెప్పుకోవాలని మీ ఆలోచన. రాజధాని కడతా ఉంటారు. ఎవరు వద్దన్నారు మీరు కడితే? పోయిన సంవత్సరం 5 ఏళ్లలో 40,000 ఎకరాలు 30,000 ఎకరాలు ఎక్వైర్ చేసి CRD అని పెట్టి ఆ రైతులందరూ ముంచి మీ మాటల్లో కొనుక్కున్న వాళ్ళందరూ కొనుక్కున్నకి క్రయక్రియాలు లేక ఇరక్కపోయి నష్టపోయారు. మళ్ళీ ఇప్పుడు 50,000 ఎకరాలు అంటున్నారు. మీరు అంటే రైతులను మోసం చేసి ఆ భూమిని మళ్ళీ తాకట్టు పెట్టి రైతుల దగ్గర కూలింగ్ చేసి దాన్నే తాకట్టు పెట్టి మళ్ళీ లోన్లు తెచ్చుకొని ప్రభుత్వం నడపాలనే దుష్ట ఆలోచన. మీరు చేసే అన్ని తప్పులు, పరిపాలన చేత కాదు. అంతెందుకు ఎన్టీ రామారావు గారి పేరున్న పథకాలు ఉన్నాయి. ఎన్టీఆర్ గారు చేసిన పథకాలు ఇప్పటికీ కూడు గుడ్డ లేడని చెప్పుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు చేసింది ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అని చెప్పుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అమ్మఒడి లాంటి పథకాలు ప్రజల్లో అలా నాయనే చేశాడని చెప్పుకుంటున్నారే. చంద్రబాబు నువ్వు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయితే ఏమయ్యా? ఒక్క పథకం నీ పేరు చెప్పుకోలేదు. నువ్వు జనాన్ని ఉద్ధరిస్తాను ఒక్క పథకం చేసేవని చెప్పుకోలేవు. మాటలు తీయంగా చెప్తూ వీళ్ళు ట్రైన్ అయ్యి ఒక పేపర్లో తన సొంత మీడియా ఉందని అబద్ధాలను చెప్తూ చెప్పడం నిమ్మల రామానాయుడు స్థాయికి నిన్న మాట్లాడటం తగింది కాదని నీతో చెప్తా ఉన్నాం. ఆయన వెలుగొండ ఎప్పుడు పూర్తి చేస్తారనో చెప్పినట్టయితే బాగుండేది. ఆ విషయాలు చెప్పకుండా ఈ విషయాలు చెప్పి పొగాకు రైతులకి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా వచ్చి
ప్రభుత్వాన్ని నిలవలేపితే కేంద్ర మంత్రి దిగి వచ్చాడు పీయూష్ గోయల్, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు దిగి వచ్చారు ఒంగోలు బోర్డుకి వచ్చి మీటింగ్ వేసి కొంత వ్యాపారస్తులకి హెచ్చరిక చేసిపోయారు. మళ్ళీ కొంటామని చెప్పారు. కొంటామని చెబితే రాష్ట్ర ప్రభుత్వం సగం, కేంద్ర ప్రభుత్వం సగం వేసి లో గ్రేడ్లు అయితే వేళ్ళు వెనక్కి వెళ్తున్నాయి కొంటామని చెప్పారు కదా. ఇప్పటి వరకు ఎందుకు మీరు మార్కెట్లో రాలేదు? ఈ మీడియాకి, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఈ నిమ్మల నాయుడు లేదా పక్కన ఉన్న వాళ్ళందరికీ పొగాకు రైతులు సమస్యలు పట్టవా? మన జిల్లాలో రైతాంగం పరిస్థితులు మీకు పట్టవా? వీటన్నిటికీ సమాధానం చెప్పించలేరా ప్రభుత్వంతో? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఫేక్ వీడియోస్, ఒరిజినల్ వీడియోస్ తెలియవు, ఫోర్స్నిక్లు తేల్తాయి. ఓ చిన్న సంఘటన మీరు ఎలాబరేట్ చేసి మొత్తం డైవర్ట్ చేసి జగన్ గారికి లక్షల మంది జనం వస్తుంటే, నీరాజనాలు పలుకుతుంటే మీరు ఓర్చుకోలేక దాన్ని తప్పుదారి పట్టించండి. జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరేది మనుషులు దొక్కిడాక ఏం మాట్లాడతారు మీరు? ఇది మంచి పద్ధతి కాదని హితవు చెప్తూ రప్ప 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 అంట. ఈ రప్ప రప్ప అని బోర్డు కొట్టుకున్నాడు వీడు. ఈ రప్ప రప్ప అని బోర్డు కొట్టుకున్నాడు వీడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త. వీడు రవితేజ బొల్లెద్దు. ఇదిగో వాడికి మెంబర్షిప్ 24 నుంచి 26 దాకా వాడికి మెంబర్షిప్ ఉంది పెదపూరపాడు కాన్స్టిట్యూన్సీలో. బొల్లెద్దు రవితేజ. వీడికి పెదపూరపాడు కాన్స్టిట్యూన్సీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త. మీరే పంపించి మీరే బోర్డులు పెట్టి అంటే మేము మెడలకు వస్తామని, గొంతులకు వస్తామని ఎందుకు మాట్లాడతారు? మీరు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు స్థాయి తగ్గించుకొని ఏమంటాడు? పాతాలను దుక్కేస్తాను, భూస్థాపితం చేస్తానంటాడు. ఆయన వయసు ఎంత? ఆయన మాట్లాడదగిన కొడుకుతో సమానమైన జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా మాట్లాడొచ్చా? భూస్థాపితం చేస్తారా? ఆయన ఏమంటాడు? పవన్ కళ్యాణ్ నారదీస్తానంట, తుక్కి నారదీస్తారు. ఏంది మీ మాటలు? మీరు రెచ్చగొడతా, మీరే ప్లే కార్డులు పట్టిస్తా, మళ్ళీ మా మీద నిందలేయటం. ఇది మీకు మిమ్మల్ని ప్రజలు ఇవాళ కాకపోతే రేపు అర్థం చేసుకుంటారు. మీరు మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ మరి అయితే కొడకల్లారా జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి ఏ రోజన్నా ఒక నోరుజారిన మాట వినపడిందా? ఒక బూత్ మాట వినపడిందా? మరి ఆ చంద్రబాబు నాయుడు నోట్లోంచి నోరు జారాడు, కొట్టండ్రా కొడకల్లని పోలీసుల మీద గుసికెళ్ళిపోయాడు. చిత్తూరు జిల్లాలో తరమండి అని పవన్ కళ్యాణ్ బూతులు తిట్టాడు, లోకేష్ రెచ్చగొట్టాడు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నాయకుడు భూస్థాపితం చేసేది ఏంటి? మీరు రెచ్చగొడతా, మీరు భయపెడతా, రేపు మళ్ళీ ప్రభుత్వం మారితే ఏమైద్దో మీరే భయపడతా. రేపు మళ్ళీ ప్రభుత్వం మారితే ఏమైద్దో మళ్ళీ మీకే భయం. మీరే అన్ని రెచ్చగొట్టేది మీరే, తిట్టేది మీరే, మళ్ళీ భయపడేది మీరే. ఇది మంచి పద్ధతి కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్తున్నా, మీరు ఆ నాయకత్వానికి మైండ్ పోయిందేమో మీరు సరి చేసుకోండి. లేదంటే మీకు బాధగా మారుద్ది. వీళ్ళందరూ రేపు పారిపోతే మీరందరూ గ్రామాల్లో, పట్టణాల్లో ఉండేవాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుందని కార్యకర్తలందరూ ఈ నాయకులకు తగిన బుద్ధి చెప్పండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మనకు తెలిసి మన తల్లిదండ్రులు గారు మరి పత్రికలు కొంచెందో లేదో కానీ ఒక సీఐ మీద గంజాయి బ్యాచ్ గంజాయి తాగి మత్తులో ఒక సీఐ మీద దాడి చేశారని తెలుస్తుంది. ఇళ్ల మీదకి పోయి ఆడపిల్లల జోలికి వెళ్తున్నారు. ఎవరికి రక్షణ లేకుండా పోతుంది. నిన్న మా తెలిసిన ఒక ఆయన నవభారతాల మీదకి వెళ్తా ఉంటే పెద్ద ఆయన్ని కారు కొట్టి పెద్ద బాబాయ్ అంటే కారు ఎక్కుతా ఉంటాడు మత్తులో. అసలు ఇంత విచ్చలవిడిగా గంజాయి ఎందుకు వస్తుంది? మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చూస్తే ఆ తేగ ఎంత దూరం ఉందో తెలుసుకొని అరెస్టులు పెడుతున్నారే. గంజాయి తాగినోడు పట్టుకుంటే వాడికి అమ్మినోడు తెలియదా? వాడికి అమ్మినోడు పట్టుకుంటే సప్లయర్ తెలియదా? అసలు పోలీసులు తెలుసుకుంటే ఎంత పని? గంజాయి ఎందుకు వస్తుంది? ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళే గంజాయి వ్యాపారం చేస్తున్నారా?
ఏది ఇంత విచ్చలవిడితనంగా ఎందుకు వస్తుందని ఈ సందర్భంగా అడుగుతున్నా. దీన్ని అరికట్టాలని పోలీసు వారిని ఈ సమావేశం ద్వారా ఎస్పీ గారిని కంట్రోల్ చేయమని, ఒంగోలు ప్రజల్ని ఆడపిల్లలు కాలేజీలకు వెళ్ళి ఆడపిల్లలకి రక్షణగా ఉండాలని, ఈ గంజాయి వల్ల కూడా యువత చెడిపోవటం, తల్లిదండ్రులు భయపడటం, ఆడపిల్లలు వీళ్ళ బాధితులు మరి ఏ రోజు ఏం జరుగుతుంది అనే ఆందోళనలో పట్టణంలో ప్రజలు ఉన్నారు. దీన్ని ఎస్పీ గారిని సీరియస్గా తీసుకొని ఆ మూలాలు మీరు తలుచుకుంటే పెద్ద కష్టం కాదు, ఆ మూలాలే అరికట్టాలని సందర్భంగా కోరుతాము.